హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే 42-43 ఎపిసోడ్ మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయినో వీడియో చేయడం కోసం కొంచెం డిలే తీసుకున్నాను, బట్ ఇప్పటి నుంచి డిలేస్ ఉండవు. డెఫినెట్లీ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో మోస్ట్ లైక్లీ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ మీద అయితే చేస్తాను. దాని తర్వాత ది డైలీ లైఫ్ ఆఫ్ ది మోటల్ కింగ్, అండ్ దాని తర్వాత మన బ్లీచ్ యానిమే అనమాట. ఒక సెగ్మెంట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి రెంజా బ్రైన్ అయితే చూపిస్తారు. తన సెల్లులో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. మనోడు అలా నిద్రపోతూ ఉండగా అప్పుడే తన దగ్గరికి అయితే తన జబిమారు వస్తుంది. ఇంకా జబిమారుని చూసి మన రెంజి గారు షాక్ అవుతామట, నిజంగానే తినొచ్చిందా అని చెప్పి. అండ్ అప్పుడే జబిమారు ఉండే తోక కూడా వీడేంటి ఇంకా రికవరీ కాలేదు, హౌ షేమ్ఫుల్ అనడంతో అప్పుడే జబిమారు కూడా ఓకే రెంజి, ఇప్పుడు నేను ఫుల్లీ రికవర్ అయిపోయాను అండ్ ఇప్పుడు నాకు ఫైట్ కావాలని ఉంది అండ్ నేను వెయిట్ చేస్తున్నది కేవలం నీ కోసం మాత్రమే. ఎప్పుడైతే నువ్వు రికవర్ అయిపోతావో అప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆ జాంగెట్స్ బాస్టర్ గారిని అయితే ఓడిద్దాము. కమాన్ రెంజి, ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తాము, నేను నీకు ప్రామిస్ ఇస్తున్నాను అనడంతో ఇంకా అప్పుడే మన రెంజి గారు కూడా లేదు జబిమారు, ఇప్పటి నుంచి మన ఎనిమి ఆ జాంగెట్స్ పట్టుకోండి ఇచ్చుకోగాడు కాదు అనడంతో అప్పుడే జబిమారు షాక్ అయ్యి ఏంటి అట్లయితే మన ఎనిమి ఎవరు అదొకటి చెప్పు అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ మనకి రెపెంటిస్ సెల్ దాకా వెళ్తే వస్తుంది. అండ్ ఆ బ్రిడ్జ్ మీద మన ఒరిచిన్ చూసిన రుకియా హనటోరా గడి షాక్ అయ్యి హనటోరా ఎవరు అనడంతో అప్పుడే రుకియా కూడా నాకు కూడా తెలియదు, బట్ నేను తన పేరు విన్నాను అనడంతో అప్పుడే బ్యాకుయాకొచ్చికి కూడా తన గురించి చెప్తాడు. ది ఫార్మర్ కమాండర్ ఆఫ్ స్టెల్త్ ఫోర్స్ అండ్ కెప్టెన్ ఆఫ్ స్క్వాడ్ 1 పనిష్మెంట్ ఫోర్స్ ఓరిచి, ఇన్నాళ్ళ తర్వాత నిన్ను మళ్ళీ చూసా. ఇట్స్ బీన్ లాంగ్ టైం, దాదాపు 100 సంవత్సరాల నుంచి నువ్వు హైడింగ్ లో ఉన్నావు. నాకు తెలిసినంత వరకు నువ్వు చనిపోయావు అనుకున్నా, బట్ నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓరిచి నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, బట్ ఇప్పుడు నువ్వు పక్కనకి వెళ్ళు, నేను వాడిని డిఫీట్ చేసి ఖచ్చితంగా రుకియాని ఇక్కడ నుంచి సేవ్ చేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలు విన్న ఉరిచి కూడా ఏంటి నువ్వు వాడిని డిఫీట్ చేద్దాం అనుకుంటున్నావా, నువ్వు ఒక ఫూల్ అని చెప్పి వెంటనే ఇంత ముందర ఇచ్చుకోకి ఎక్కడైతే గాయం తగిలి ఉంటుందో వెంటనే ఆ గాయం మీద ఇంకొకసారి అటాక్ చేస్తుంది. అండ్ తను చేసిన అటాక్ వల్ల వెంటనే మన ఇచ్చుకోగాడు స్ప్రో కోల్పోతాడు. ఇంకా దాన్ని చూసిన ఉకాటికాగాడైతే ఏం చేస్తున్నావు ఉరిచి, నువ్వు తనని డైరెక్ట్ గా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా, అసలు నీ ఉద్దేశం ఏంటి అనడంతో అప్పుడే ఉరిచి కూడా యోషిరో ఉకిటక ఓకే ఇప్పుడు నా ఉద్దేశం నీకు చెప్పిన అర్థం కాదులే అనడంతో అప్పుడే మన కెప్టెన్ బ్యాకుగాడు కూడా నీ ఉద్దేశం ఏదైనా సరే ఉరిచి ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరనడంతో అప్పుడే మన ఉరిచి కూడా అవునా మరి నువ్వు ఎన్నోసార్లు నా మీద ట్రై చేస్తున్నావు గెలవడానికి, బట్ ఒక్కసారి కూడా గెలవలేదు అనడంతో అప్పుడే బ్యాకుగాడు కూడా దిస్ టైం అది మారబోతుందని చెప్పి వెంటనే తన మీద ఫ్లాష్ మ్యాన్ లాగా ఒక అటాక్ ఇస్తాడు. కానీ బట్ తను చేసే ఫ్లాష్ అటాక్స్ అన్ని కూడా మన ఉరిచి ఈజీగా ఇంకొక ఫ్లాష్ గర్ల్ మాదిరి తప్పించుకుంటూ ఉంటుంది. లిటరలీ ఇద్దరు ఫ్లాష్ మ్యాన్స్ ఒకటే చోటు ఉంటే అట్లుంటుంది అనమాట వీళ్ళ ఫైట్. మన కెప్టెన్ బ్యాకుగాడు మల్టిపుల్ టైమ్స్ ఫ్లాష్ మ్యాన్ మాదిరి తన మీద అటాక్ చేస్తూ ఉంటే మన ఉరిచి కూడా ఇచ్చుకోగాని పట్టుకొని మరి ఫ్లాష్ గర్ల్ మాదిరి తనకు తగలకుండా తప్పించుకుంటూ ఉంటుంది. బట్ ఇలా చేస్తుంటే కొన్ని అటాక్స్ తర్వాత వెంటనే మన ఒరిచి ముందరికి మన బ్యాకుగాడు వచ్చి దొరికిపోయావు ఫ్లాష్ గర్ల్ అని చెప్పి వెంటనే తన మీద అటాక్ చేస్తాడు. తన భుజాన్ని కట్ చేస్తాడు. అయిపోయింది నేనే గెలిచాను అని చెప్పి బ్యాకుగాడు అనుకుంటాడు. కానీ బట్ తను కట్ చేసిండే జస్ట్ తన క్లాత్స్ మాత్రమే. అండ్ అప్పుడే తన చేతి మీదకి ఒరిచి వచ్చి నువ్వు నిజంగానే ఈ ఫ్లాష్ స్టెప్ తో నన్ను ఓడించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అని చెప్పి వెంటనే తను ఒక బిల్డింగ్ పైకి ఎక్కి కేవలం 3 రోజులు మళ్ళీ చెప్తున్నా చూడు 3 రోజుల్లో ఈ పిల్లోని నీకంటే స్ట్రాంగ్ గా మారుస్తాను అండ్ ఆ 3 రోజుల తర్వాత మీ ఫైట్ అనేది కంటిన్యూ చేసుకోండి అండ్ ఈ 3 రోజులు జస్ట్ మీ ఫైట్ ని నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను అని చెప్పి వెంటనే ఇచ్చుకొని తీసుకొని తన బిల్డింగ్ మీద నుంచి ఎగురుకుంటే వెళ్ళిపోతుంది ఫ్లాష్ గర్ల్ మాదిరి. అండ్ దాన్ని చూసిన ఉకాటిక కూడా తను వెళ్ళిపోయిందిలే అండ్ తను ఎంత ట్రై చేసినా మనకు దొరకదులే అని చెప్తుంది. దానికి కెప్టెన్ బ్యాకుగాడు కూడా ఓ షెట్ ఈసారి మిస్ అయింది, బట్ 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు కదా అప్పుడు చూసుకుందాం అని చెప్పి వెంటనే మన బ్యాకుగాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే మన కెప్టెన్ ఉకాటక కూడా రే ఎక్కడికి వెళ్తున్నావురా మనం ఈ రివ్యూకాస్ట్ ని క్యాప్చర్ చేయాలి కదా అనడంతో ఇంకప్పుడే మన బ్యాకుగాడు కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది నీకు నచ్చింది చేసుకో అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తను వెళ్ళిపోయిన వెంటనే మన రుకియా కూడా సడన్ గా కళ్ళు తిరిగి కిందికి పడిపోవడంతో ఇంకా అప్పుడే కెప్టెన్ ఉకాటక కూడా ఓకే ఇట్స్ న్యాచురల్ బ్యాకుగాని చూసిన వెంటనే ఎవరైనా భయపడి కింద పడాల్సిండేదే. ఇన్ఫాక్ట్ తన అన్నయ్య అందరినీ చంపేస్తాడేమో అని చెప్పి రుకియా చాలా టెన్షన్ ఫీల్ అయింది. అందువల్లే స్ప్రో కోల్పోయినట్లుందని చెప్పి వెంటనే మన ఉకాటక కమాన్ సెంటర్ కియానో అని పిలుస్తారు. దెబ్బకి అక్కడ 2 పర్సన్స్ అయితే వస్తారు. అండ్ వాళ్ళిద్దరిని చూసిన మన ఉకాటక ఓకే మీరు లాంగ్ టైం నుంచి నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని క్షమించండి కెప్టెన్, మేము మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకోలేదు, బట్ మీరు బ్యాకుకి దగ్గరికి వస్తున్నారు కదా అండ్ అతని మెంటాలిటీ వల్ల ఎవరినైనా ఏమన్నా గాయాలు తగులుతాయి అన్నట్లు మేము భయపడి మిమ్మల్ని ఫాలో అయ్యాం, మమ్మల్ని క్షమించండి కెప్టెన్ అనడంతో ఇంకప్పుడే మన ఉకీటిక కూడా అయితే మీరు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా అనడంతో
అనడంతో అవును సార్ మమ్మల్ని క్షమించండి అనడంతో అప్పుడే పక్కన ఉండే కియోనా పాప కూడా లేదు సెంటారో నీకంటే మన కెప్టెన్ మీద నాకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది, ఇన్ఫాక్ట్ నేను ఆయన ప్రేమిస్తున్నాను, సారీ ఆయన మీద నాకు ఒక లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉందని చెప్పి మన సెంటారో గడు ఏదైతే మాటలు మాట్లాడింటాడో మన కియోనా పాప కూడా యాజ్ ఇట్ ఈస్ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది కాపీ క్యాట్ మాదిరి. సో వాళ్ళిద్దరు అలా వాళ్ళ కెప్టెన్ మీద ఉండే రెస్పెక్ట్ గురించి గొడవ పడుతూ ఉంటే అప్పుడే మన ఉకీటక్క కూడా సర్లేంట్రా మీ రెస్పెక్ట్ గోల పక్కన పెట్టేసి వెంటనే స్క్వాడ్ 4 చెందిన హీలర్స్ త్వరగా తీసుకురండి, రుకియాని అండ్ రియూకాన్ ట్రీట్మెంట్ చేయించాలి అండ్ నువ్వు సెంటారో మీ ఇద్దరు కలిసి వెళ్ళి తన రిపెంటిస్ సెల్ లోనే ఉండింది అనడంతో ఇంకప్పుడే మన సెంటారో రుకియా దగ్గర రావడంతో వెంటనే మన హంటోరా గడు లేదు తనని ముట్టుకోకండి అనడంతో ఇంకప్పుడే సెంటారో గడు రే మర్యాదగా పక్కన తప్పుకో లేదంటే మర్యాద దక్కదు ఇప్పుడే చెప్తున్నాను అండ్ ఆర్డర్స్ ఇదే ఆర్డర్స్ మా కెప్టెన్ నాకు ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి నేను మర్యాదగా వాటిని ఫాలో అవ్వాలి అండ్ నేను నిన్నేం చేయకూడదు అనుకుంటే మర్యాదగా పక్కకు వెళ్ళు అని చెప్పి వెంటనే రుకియాన్ తను ఎత్తుకొని నన్ను క్షమించు రుకియా నాకు నీ మీద ఫుల్ గా రెస్పెక్ట్ ఉంది అండ్ మేము ఖచ్చితంగా నిన్ను ఎలాగైనా కాపాడతాం, జస్ట్ ఇంకా 3 రోజులు మాత్రమే వేచి చూడు అని చెప్తాడు. ఇంకా మాట విన్న హనటోరా గారు కూడా ఏంటి వీళ్ళు కాపాడడానికి వచ్చారా అనడంతో ఇంకప్పుడే కియోనే పాప కూడా లేదు రుకియా మీద నీకంటే నాకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది అని చెప్పి వెంటనే మన సెంటారో గారు చెప్పిన మాటలు కియోనే పాప రిపీట్ చేయడంతో ఏ కాపీ క్యాట్ మర్యాదకు సైలెంట్గా ఉండి అని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడి తను తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే హనటోరా గారు వెళ్ళి ఉకీటక్క అని అడుగుతారు అనమాట, సార్ ఎందుకని మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అనడంతో దానికి మన ఉకీటక్క కూడా నువ్వేమనుకుంటున్నావు రుకియా నా స్క్వాడ్కి చెందిన అమ్మాయి, తనని నేను చావుకు వదిలేస్తాను అనుకుంటున్నావా అండ్ తనని ఎలాగైనా నేను కాపాడతాను అండ్ మీరు చేసిండేది ట్రేటర్ విషయాలు కూడా నాకు తెలుసు బట్ నేను మిమ్మల్ని చంపదలుచుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చినది ఏంటంటే కెప్టెన్ ఐజన్ చనిపోయాడు అండ్ ఆయన చావుకి ఎవరికి సంబంధం ఉందో మాకు తెలియదు కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లోనే ఈ రివ్యూకాస్ని నేను కాపాడాలనుకుంటున్నాను, అందుకని నేను మిమ్మల్ని సేవ్ చేశాను అంతే, అంతకుమించి ఏం లేదంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు ఒరిహిమేని అండ్ ఇషిడా గారిని అయితే చూపిస్తారు. వాళ్ళిద్దరూ షినిగామి బట్టలలో ఉంటారు అనమాట అండ్ అక్కడే ఉండే ఒక పర్సన్కి రిపోర్టింగ్ చేస్తారు రివ్యూకాస్ ఇటు సైడ్ లేరు అటు సైడ్ వెళ్ళారు అనడంతో ఇంకప్పుడే వాళ్ళని చూసిండే ఉమీషా గారు కూడా ఓకే మీరు చెప్పింది ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ బట్ నేను ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదు అనడంతో దానికి మన ఒరిహిమే కూడా మేము కూడా ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాము, నా పేరే ఒరిహిమే అండ్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నా పేరు గుర్తుపెట్టుకోండి సార్ అంటుంది. అండ్ పక్కన ఉండే ఇషిడా గారు కూడా నా పేరే ఒరియు ఇషిడా అండ్ నన్ను కూడా గుర్తుపెట్టుకోండి సార్ అంటారు. అండ్ అప్పుడే మన ఉమీషా గారు ఒరిహిమేని చూసి తనకు ఫ్లాట్ అయిపోయి ఓకే నా పేరు నువ్వు విన్నావు అనుకుంటా, నా పేరే టొషిరో ఒమిచాడా అండ్ నేను రీసెంట్గానే 20th సీట్ నుంచి 15th సీట్కి అయితే ప్రమోట్ అయ్యాను అండ్ ఇంకొన్నాళ్ళకి నేను ఖచ్చితంగా ఇంకా బాగా ప్రమోట్ అయ్యాను అండ్ నీకు ఇబ్బంది లేకుంటే మనం ఈరోజు రాత్రికి నా రూమ్లో కలుసుకోవచ్చు కదా అనడంతో ఇంకప్పుడే ఆ మాటలు అర్థం చేసుకున్న మన ఇషిడా గారు వెంటనే మన చేతుల్ని పక్కన తీసేసి సార్ ఇప్పుడు మనం ఉండేది వార్ జోన్లో ఉన్నాం అండ్ ఇట్లాంటి టైంలో మీరు ఒక అమ్మాయిని మీ రూమ్కి పిలుస్తున్నారు సిగ్గుగా లేదా అనడంతో ఇంకా ఆ మాటలు విన్న ఇషిడా గారు వెంటనే ఇషిడా గారితో గొడవ పెట్టుకుందామని చూస్తారు కానీ అప్పుడే తన కింద ఉండే సబార్డినేట్ సార్ ఇక్కడ ఎవరు లేరు బహుశా వేరే చోటుకు వెళ్దాం అనడంతో ఇంకప్పుడే ఉమీషా గారు ఇషిడా గారిని పక్కన నూకేసి ఓకే మీ ఇద్దరు సంగతి వార్ జోన్ తర్వాత చూసుకుంటానని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఒరిహిమే కూడా ఇషిడా గారికి థ్యాంక్ యూ ఇషిడా ఫర్ సేవింగ్ మీ అనడంతో అప్పుడు ఇషిడా గారు కూడా అప్పుడే ఇషిడా గారు నువ్వు వేసిన ప్లాన్ బాగుంది కాబట్టి మనం తప్పించుకున్నాం అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే కూడా తనని తనే పొగుడుకుంటూ ఉంటుంది. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని నాకు ముందే తెలిసి ఇన్ఫాక్ట్ నా ప్లాన్ చాలా బాగుంది కదా అని చెప్పి తన అనడంతో ఇంకప్పుడే మన ఇషిడా గారు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. మన ఒరిహిమేకి ఒక ఐడియా అయితే వచ్చిండదు అనమాట, మనం ఎందుకని ఆ షినిగామి బట్టలు వేసుకొని మనం కూడా షినిగామిలా మారిపోకూడదు అనడంతో ఇంకా మాటలు ఎన్నో ఇషిడా గారు ఏంటి మనం వాళ్ళ బట్టలు దొంగలిస్తాం అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే దొంగలించడం కాదు అడిగి తీసుకుందాం లేదంటే తస్కరిద్దాం అని చెప్పి వెంటనే అక్కడికి వస్తుండే ఇద్దరు ఈ షినిగామిల్ని మన ఒరిహిమే ఇద్దరిని కుక్కను కొట్టినట్లు కొట్టేసి వాళ్ళ బట్టలు అయితే తీసేసుకుంటుంది. ఇంకా దాన్ని చూసి షాక్ అయిన మన ఇషిడా గారు ఏంటి నువ్వు నీ స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకోండి జస్ట్ 1-on-1 ఫైట్ చేసి వాళ్ళిద్దరిని పడుకోబెట్టావనడంతో అప్పుడే మన ఒరిహిమే చెప్తుంది అనమాట అవును నేను టచ్కి దగ్గర జస్ట్ కరాటే ఫైటింగ్ స్టైల్ నేర్చుకున్నాను, నాకు కూడా కొంచెం మూమెంట్స్ వచ్చు అనడంతో ఇంకా ఆ మాటలు ఇషిడా గారు దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. అండ్ అప్పుడే ఒరిహిమే కూడా ఓకే త్వరగా నీ బట్టలు వేసుకో అని చెప్పి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే ఇషిడా గారు కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఒక అబ్బాయిని నా ముందరే మార్చుకుంటున్నావు అనడంతో దానికి ఒరిహిమే కూడా సారీ నేను నిన్ను టచ్కి అనుకున్నాను, సో ఇలా రెగ్యులర్గా గర్ల్స్ చేసుకుంటా అంటాం కాబట్టి మర్చిపోయాను, ఓకే నువ్వు ఈ రూమ్లో మార్చుకొని నేను ఇక్కడ మార్చుకుంటాను అని చెప్పి వీళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ షినిగామిస్లో మధ్యలో అయితే కలిసిపోయింటారు అనమాట. అండ్ నవ్వు కట్టుపన్న ఫ్రెండ్స్ అప్పుడే ఒరిహిమే మనం ఇద్దరు కొట్టేసిండే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ రాబట్టాం కదా దాన్ని బట్టి మనం ఈస్ట్ వైపు వెళ్తే ఖచ్చితంగా రుకియాన్ సేవ్ చేయొచ్చు. బట్ అక్కడికి ఆల్రెడీ ఇచ్చుకో వెళ్ళాడు బట్ తన స్పిరిచువల్ ఎనర్జీ ఏమైందో తెలియదు, బహుశా తను ఇబ్బందిలో ఉన్నట్లున్నాడు, మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే వీళ్ళిద్దరు కూడా అటు నుంచి వెళ్తుంటారు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ వీళ్ళిద్దరిని అయితే ఒక కెప్టెన్ అయితే గమనిస్తాడు అండ్ ఆ కెప్టెన్ పేరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అదే ఈ రోజు క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి మన ఇచ్చుగోన్ అయితే ఒరిచి మళ్ళీ హైడౌట్ తీసుకొని వెళ్తుంది అండ్ మనోడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే ఒరిచి కూడా తన మనసులో కొన్ని అనుకుంటుంది ఇది మాంగాలో ఉంది కమాన్ లే ఇచ్చుకో నువ్వు లేచిన వెంటనే
నీ జాంగెట్స్ యొక్క ట్రూ పవర్ నేను నేర్పిస్తానని చెప్పి తన మనసులో అనుకుంటుంది. అండ్ కొద్దిసేపటి తర్వాత మన ఇచ్చుకోగాడు అయితే స్ప్రోలోకి వస్తాడు. అండ్ వచ్చిన వెంటనే నేను ఎక్కడున్నాను అంటాడు. కానీ అప్పుడే మన ఒరిచి చేసిండేది మనోడు గుర్తు తెచ్చుకొని, అసలు నువ్వు ఎందుకని నన్ను మధ్యలో వదిలేసావు, నీకు తెలుసు కదా వాళ్ళందరితో పోల్చుకుంటే నేనే స్ట్రాంగ్, నువ్వు ఇలా నన్ను తీసుకొని వస్తే వాళ్ళ ముగ్గురిని వాడు చంపేసి ఉంటాడు అనడంతో అప్పుడే ఒరిచి ఇచ్చుకో యొక్క చేతిని నూకేయడంతో మనోడు కింద పడిపోతాడు. నీకుండే గాయాలతో నువ్వు కానీ ఆ కెప్టెన్ బ్యాకుగా గానితో 1-on-1 బ్యాటిల్ జరిగింటే ఖచ్చితంగా నువ్వు చనిపోయేవాడివి. ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఆ బ్యాకుగా కానీ ఖచ్చితంగా ఓడించలేవు. అండ్ నువ్వు నన్ను నమ్ము, ఖచ్చితంగా అక్కడ ఉండేది 13th కెప్టెన్ ఉకీటాకా ఉంటాడు. అండ్ తను ఎంతో కైండ్ పర్సన్, తను ఖచ్చితంగా రుకియా అని, హనటోరా అని అండ్ ఇంకొకరిని కూడా సేవ్ చేసి ఉంటాడు. నువ్వు వాళ్ళ గురించి భయం వదిలిపెట్టేసి నేను నిన్ను 3 రోజులు అయితే ట్రైన్ ఇస్తాను. అండ్ ఆ తర్వాత వెళ్ళి నువ్వు ఆ కెప్టెన్ బ్యాకుగా గానితో ఫైట్ చేయి, అండ్ అప్పుడు నువ్వే గెలుస్తావు అనడంతో అప్పుడే ఇచ్చుకోగాడు ఎందుకని నువ్వు నన్నే తీసుకొని వచ్చావు, నా బదులు రుకియాని సేవ్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా చెప్తామన్నమాట. ఇన్ఫాక్ట్ నేను ఒకవేళ రుకియాని సేవ్ చేసి తనకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే తను కెప్టెన్ బ్యాకుగా ఎంత అయితే ఫైట్ చేసి గెలవలేదు. బట్ నువ్వు గెలగలవు అండ్ నీలో ఆ సత్తా ఉంది. నేను అందుకని నిన్ను తీసుకొని వచ్చాను రుకియా బదులు. నీకు తెలుసునో లేదో నువ్వు కానీ ట్రైనింగ్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా అందరినీ కాపాడగలవు నీ ఓన్ హ్యాండ్స్తో అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు కూడా ఓకే అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఇచ్చుకోగాడు అండ్ ఒరిచి ఒక సపరేట్ లొకేషన్కి వస్తారు. అండ్ దాన్ని చూసిన మన ఇచ్చుకోగాడు ఏంటిది ఎడార్ లాగా ఉంది అనడంతో అప్పుడే ఒరిచి కూడా ఇన్ఫాక్ట్ నువ్వే ఫస్ట్ పర్సన్వి ఈ లొకేషన్కి రావడం ఇన్నాళ్ళ తర్వాత అని చెప్తుంది. అండ్ అప్పుడే మన ఒరిచి ట్రైనింగ్ మొదలు పెడదామనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు కూడా నేను రెడీ, త్వరగా ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామనడంతో అప్పుడే ఒరిచి అంతకంటే ముందు నీకు తెలుసా ఎప్పుడు నీ జాంగెట్స్ రిలీజ్ మోడ్ లోనే ఉంటుంది అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు రిలీజ్ మోడ్ ఐ థింక్ ఇంతకు ముందర కెంపాచి గాడు కూడా అదే అన్నాడు. ఇన్ఫాక్ట్ నా జాన్పక్తో అందరి జాన్పక్తుల కంటే వెరైటీగా ఉంటుంది, అది ఎందుకో నాకు కూడా తెలీదు. అండ్ నేను దీని పేరు పిలిచినా సరే ఇది ఎప్పుడు ట్రాన్స్ఫార్మే అవ్వదు అనడంతో అప్పుడే ఒరిచి కూడా నేను అనుకున్నట్లే నీకు నీ జాంగెట్స్ గురించి అస్సలేం తెలియదు, ఇన్ఫాక్ట్ నీ జాంగెట్స్ కి ఇంకొక అనదర్ లెవెల్ కూడా ఉంది అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు షాక్ అవుతాడు. అప్పుడే ఒరిచి చెప్తానమాట ఇన్ఫాక్ట్ నీ జాంగెట్స్ కే కాదు ప్రతి జాన్పక్తోకి 2 లెవెల్స్ ఉంటాయి. అండ్ That first level is called Shikai. The second level is called Bankai. అందులో ఉండే ఫస్ట్ లెవెల్ వచ్చి షీకాయ్ అండ్ సెకండ్ లెవెల్ వచ్చి బాంకాయ్ అనమాట. అండ్ ప్రతి ఒక్క సోల్ రీపర్ కెప్టెన్ గా మారాలంటే ఖచ్చితంగా ఈ 2 అటాక్స్ ని మాస్టర్ చేసి ఉండాలి, ఎక్సెప్ట్ ఒక్క పర్సన్ తప్ప అంటాడు. అప్పుడే మనం ఇచ్చుకోగాడు ఏంటి ఈ రెండింటిని మాస్టర్ చేసి ఉండాలా అని చెప్తాడు. అండ్ అప్పుడే ఆ ఒక్క పర్సన్ ఎవరు అనడంతో అప్పుడే ఒరిచి కూడా ఆ ఒక్క పర్సన్ ఎవరో కాదు కెంపచిని ఈ 13 కోర్ట్ గార్డ్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక వ్యాస్ట్ హిస్టరీలోనే మన కెంపచి తన యొక్క బాంకాయ్ ని అచీవ్ చేయకోకుండానే కెప్టెన్ పొజిషన్ లోకి వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ తనకి తన స్క్వాడ్ పేరు కూడా తెలియదు. అండ్ అలా అంటాడు ఎట్లా కెప్టెన్ అయ్యాడంటే తనలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని, ఇన్ఫాక్ట్ తనలో ఉండే హయ్యర్ అమౌంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీని ఎవరు తట్టుకోలేరు. అండ్ అందుకనే తనని కెప్టెన్ లెవెల్కి రీచ్ చేశారు. అండ్ అట్లాంటి వాని చేతిలో నువ్వు ఫైట్ చేసావు అండ్ తనని ఓడిచ్చేసావు. అండ్ అప్పుడే నేను నీలో ఉండే పవర్ని రికగ్నైజ్ చేశాను. అండ్ అందుకని నేను రుకియా బదులు తీసుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. నార్మల్గా షీకాయ్ అటాక్లో ఒక ఫైటర్ ఫైట్ చేస్తాడు అండ్ అతను ఎప్పుడు తన యొక్క ఫైటింగ్ స్టైల్ మీద డిసిప్లిన్గా ఉండాలి. బట్ ఈ బాంకాయ్ అటాక్ చేసేవాడు ఖచ్చితంగా తన ఫైటింగ్ పవర్ అనేది 5 to 10 times ఇంక్రీజ్ అవుతుంది అనడంతో ఇంకా ఆ మాటలు మనం ఇచ్చుకోగానికి మైండ్ పోతుంది. ఏంది 5 to 10 times అని చెప్పి షాక్ అవుతాడు. అప్పుడే రుచి కూడా అవును బట్ అది అంత ఈజీగా నేర్చుకోలేవు, ఇన్ఫాక్ట్ అది ఒక అమేజింగ్ ఎనర్జీ అండ్ నువ్వు దాన్ని ట్రైన్ అవ్వాలంటే ఈజీగా నీకు 10 to 100 years టైం కూడా పడుతుంది అనడంతో ఆ మాటలు మనం ఇచ్చుకోగాడు ఏంటి 10 years పడుతుంది నేను అట్లుంటే ఎప్పుడు రుకియాన్ సేవ్ చేయొచ్చు అనడంతో అప్పుడే మన రిచ్ కూడా ఓకే మనకు అంత టైం లేదని తెలుసు అండ్ అందుకని నేను నీకు ఇప్పుడు ఒక కంప్లీట్ డిఫరెంట్ మెథడ్ అయితే నేర్పించబోతున్నాను. అండ్ నువ్వు ఈ మెథడ్ ద్వారా 3 days లోనే బాంకాయ్ని అయితే మాస్టర్ చేయగలవు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు మన ఇచ్చుకోగాడు కూడా 3 days అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎపిసోడ్ 43ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దయచేసి నన్ను క్షమించండి. యాక్చువల్గా 43 కూడా నేను వర్కింగ్లో ఉన్నప్పుడే ఇంట్లోకి కొంతమంది బంధువులు వచ్చారు. సో బంధువులు వచ్చి నుంచి వీడియోస్ చేయడం అస్సలు కుదరడం లేదు. సో అందుకని ఈ సింగిల్ ఎపిసోడ్తో ఈ వీడియో అనేది అరేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా 3 episodes కలిపి ఒక కంప్లీట్ లాంగ్ వీడియోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కొద్దిసేపు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ వెయిటింగ్కి వర్త్ వాచబుల్ యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.